హలో విజయవాడ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం గురించి కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవుండొచ్చు. నాకైతే ఈ విషయం గురించి ఈ 5 ఇయర్స్ వరకు తెలీదు పొట్ట రావటానికి రీజన్. ఈ రీజన్ తెలియక నేను ఎన్నెన్ని ఎక్సర్‌సైజులు చేశానో నాకే తెలీదు. నార్మల్ డెలివరీ అవ్వని, సి సెక్షన్ అవ్వని కొంతమందికి పొట్ట అలాగే ఉండిపోతుంది. అదేంటంటే డయాస్టస్ రెక్టి అనమాట. ఇది అందరిలో ఉండకపోవచ్చు. కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో ఉండదు. ఇదెలా చెక్ చేసుకోవడం అంటే, మన బొడ్డు ప్రాంతం ఉంటుంది గదా! ఆ ప్రాంతంలో నేను చూపిస్తున్నట్టు 4 ఫింగర్స్‌తో ఎగ్జాక్ట్‌గా బొడ్డు దగ్గర మనం లోపలికి ప్రెస్ చేసినట్టయితే లోపలికెళ్ళిపోయింది. మన ఫింగర్స్ లోపలికెళ్ళిపోయినియి అంటే అది ఖచ్చితంగా డయాస్టస్ రెక్టియే. ఈ గ్యాప్ ఎంతవరకు ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. బొడ్డు దగ్గర నుంచి లోపలికి ప్రెస్ చేసుకుంటా వెళ్తే, మన ఫింగర్స్ లోపలికి ఎళ్ళిపోయినియి అంటే ఆ ప్రాంతం వరకు మనకు డయాస్టస్ రెక్టి ఉన్నట్లే. అలాగే లెంగ్త్ చూసాం గదా! విడ్త్ కూడా అంతే. ఆ విడ్త్ కూడా ఎంతుందో చూసుకోవాలి. ఈ విడ్త్ కూడా 4 ఫింగర్స్‌ని అడ్డంగా తిప్పి పెట్టినట్లయితే ఈ గ్యాప్ ఎంతుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ డయాస్టస్ రెక్టి ఉన్న పొట్టకి, నార్మల్ పొట్టకి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఈ బొమ్మకు చూస్తే నేను ప్రెస్ చేస్తే లోపలికెళ్ళిపోయింది. అదే ఈ బొమ్మలో చూస్తే నేను ప్రెస్ చేస్తుంటే లోపలికెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ యాప్స్ మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఈ డయాస్టస్ రెక్టి అంటే ఏంటంటే, ఈ బేబీని క్యారీ చేసేటప్పుడు పొట్ట కొంచెం సాగినెస్ అవుతుంది కదా! అప్పుడు యాప్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇలాంటి పీపుల్ ఏం చేయాలంటే, ముందు ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలనమాట. దానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. నేనేమి ఎక్స్‌పర్ట్‌నేం కాదు. నేను స్టార్ట్ చేసి జస్ట్ 2 వీక్స్ అవుతుంది. రిజల్ట్ వస్తే గనక పక్కా మళ్ళీ వీడియో చేస్తాను. 5 ఇయర్స్ నుంచి ఉన్న పొట్ట అంత ఈజీగా పోదని అనుకుంటున్నాను. అంటే నేను ఎన్ని ఇయర్స్ ఎక్సర్‌సైజులు చేయాలో. అంతేనండి వీడియో. ఉంటాను. బాయ్ మరి.